హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక టిఫిన్ చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఏంది అనుకుంటున్నారా? ఇది బల్గరా అంటామండి. బల్గరా అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మామూలుగా ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వతో చేసే దాన్ని కాకుండా కొంచెం లావుగా ఉంటుంది. జస్ట్ అంటే గోధుమలతో తయారు చేసినది. ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇదో ఇలా ఉంటుందండి. దీనిని మనం ఉడకబెట్టేసి దాన్ని అలా చేసేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇది ఏంది అంటే ఉప్మా గోధుమలు ఉంటాయి కదా, సేమ్ గోధుమలని కొంచెం లావుగా చేసి ఇలా చేశారు. అంటే మీరు మరీ తెలిసిన వాళ్ళైతే ఏం కాదు, తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. దీన్ని ఏదో అని అనుకోవద్దండి. దీంట్లో మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది. దీన్ని తినడం వల్ల మంచి శక్తి అనేది కూడా ఉంటుంది. పిల్లలకైతే ఇంకా బాగా మెత్తగా ఉడికించేసి తినిపించండి. ఎందుకంటే అది కొంచెం లావుగా ఉంది కదా, ఇది ఈ మోతాదులో ఈ సైజులో ఉండడం వల్ల అది ఉడకడం వల్ల ఇంకా ఇలా తయారైంది. చూడండి, సేమ్ అన్నం ఉంటుంది కదా, అన్నము అంటే బియ్యం అనేసి కొన్ని విరిగిపోయి ఉంటాయి, వాటితో నూకలు అంటారు. నూకల్లాగే ఉంది ఇది. సేమ్ నూకలు కూడా ఇలాగే ఉంటాయి. నూకలు ఇంకా సన్నగా ఉంటాయి, కానీ ఇది ఇంకా లావుగా ఉంది. బల్గరా ఇవి వచ్చేసి ఎక్కడ దొరుకుతాయంటే షాపులలో ఉంటాయి, కిరాణా కొట్లలో అడిగితే విడిగా కూడా ఉంటాయి. ఇదైతే కనుక మోర్లోనో డిమార్ట్లోనో దొరుకుతాయి. ఇలా ప్యాకెట్ చేసి పెడతారు. కానీ సపరేట్గా దొరకాలంటే కనుక కిరాణా కొట్లోకి వెళ్ళి అడిగితే ఇస్తారనమాట. ఇదైతే మాత్రం మనం చేసుకుంటే తీయగా ఉంటుంది, టేస్ట్ అనేది తీయగా ఉంటుంది. ఉప్మా ఎలా చేస్తామో సేమ్ అలాగే అనమాట. పచ్చిమిర్చి టమోటా ఆనియన్ వేసి ముందు ఆవాలు అందుకు వేయించుకోవాలి నూనెలో. ఆ తర్వాత వీటిని ఎసురు కాంచి ఆ ఎసురులో దీనిని వేసి, ఎసురు కాగిన తర్వాత వేసి దీనిని కలిపేసేయండి. సేమ్ అంతేనండి, ఉప్మా అలాగే అనమాట. ఉప్మా ఎలా చేస్తారో ఇది కూడా అలాగే. తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఇదైతే మాత్రం చాలా మంచి ఆహారము. ఇదిగో దగ్గరికి చూపిస్తున్నాను చూడు, ఇలా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది, అలాగే మంచి ఫుడ్. మీరు ట్రై చేయండి, తెప్పించుకోండి. ఉప్మా రవ్వ అని కాదు, ఉప్మా రవ్వ కాకుండా బల్గరా అని అడగండి, ఇస్తారు. గోధుమలతో చేసిన లావుటి నూక చూడండి. ఉప్మా రవ్వ చాలా సన్నగా ఉంటుంది కదా. ఓకేనండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఇలా. ఇంకా టేస్టీగా చేసుకోండి మీరైతే. నేను ఇంకా కొంచెము తక్కువ వేశాను ఇంగ్రీడియంట్స్. ఇంకా కావాలంటే వెజిటబుల్స్ కూడా తరిగేసి వేయించి ఆయిల్లో నూనెలో వేయించేసుకొని తర్వాత ఇవి వేయండి. అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.